టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు ఎస్టీజీ మోడల్ పేపర్లోని ప్రశ్నలు ప్రయత్నిద్దాము. అందులో మొదటి ప్రశ్న, యుఎన్ఓ బాలల హక్కుల ఒడంబడికను ఎప్పుడు ఆమోదించింది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 నవంబర్ 20, 1989. మన దేశంలో 6 నుండి 14 ఏళ్ల వయసు పరిమితిలోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని తెలిపే ఆర్టికల్ ఏంటి అంటున్నారు. దానికి సంబంధించింది 21A. సమాచార హక్కు చట్టం లోక్సభలో ఎప్పుడు ఆమోదం పొందింది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి మే 11, 2005. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా ప్రాజెక్ట్ ఏ దేశ సహకారంతో 1986లో ప్రారంభమైంది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి బ్రిటన్. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అంటే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేశారు. లోక జ్ఞానాన్ని అంటే కామన్ సెన్స్ నాలెడ్జ్ ఏ రకానికి చెందిన విద్యగా భావించాలి. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 యాదృచ్ఛిక. బౌద్ధుల కాల విధానంలో అనుసరించిన బోధనా పద్ధతి ఏంటి అంటే చర్చ. ఆత్మీయత పెంపునకు పిల్లల ఏ ఆకారంలో కూర్చోబెట్టుకోవాలి అంటున్నారు. దానికి ఓ ఆకారంలో కూర్చోబెట్టుకోవాలి. స్తబ్దత అంటే ఏంటి అంటే స్తబ్దత అంటే ప్రతి సంవత్సరం విద్యార్థులు కృతార్థులు కాలేక ఒకే తరగతిలో ఉండడం అన్నమాట. తర్వాత ప్రశ్న, మన రాజ్యాంగంలో విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 42వ. పర్యావరణ విద్య ముఖ్య ఉద్దేశం ఏంటి అంటున్నారు. దానికి సంబంధించిన సమాధానం ఏంటంటే విద్యార్థుల్లో పర్యావరణం పట్ల పూర్తి అవగాహన కల్పించడం. స్నెల్లెన్ చార్ట్ వల్ల గుర్తించే వైకల్యం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం దృష్టి. లైఫ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అనే పాఠ్య ప్రణాళిక దేనికి సంబంధించింది అంటే హెచ్ఐవి ఎయిడ్స్. వ్యక్తులు గ్రామాల నుంచి గ్రామాలకు వలస వెళ్ళడానికి కారణం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి వివాహం. రాజీవ్ విద్యా మిషన్ పాత పేరు ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి SSA. మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం కానిది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 గుణాత్మక విద్యను అందించడం అన్నమాట. తర్వాత ప్రశ్న, ఆండ్రోగాగి అంటే ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పురోభివృద్ధి చెందుతున్న మనిషి. ఎంచుకున్న బోధనా కార్యక్రమం పూర్తయిన తర్వాత చేసే మూల్యాంకనం ఏ రకానికి చెందినది అంటున్నారు. దానికి సరైన సమాధానం రూపసహిత. విలీన విద్య పరిధిలోకి రాని వారు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి తీవ్ర బుద్ధిమాంద్యత ఉన్నవారు. ఏకాగ్రత లోపదోషం ఉన్నవారి లక్షణం కానిది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి స్థిరంగా ఒకే చోట కూర్చొని ఉండడం. ఇటీవల ఒలింపిక్స్లో కాంస్యాన్ని సాధించిన షూటర్ ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 2 గగన్ నారాంగ్. ఫైరోమీటర్ ఉపయోగం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి అధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి. ఇటీవల అంగారక గ్రహంపైకి పంపించిన నౌక పేరు ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి అట్లాంటిస్. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై కట్టబడింది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి మంజీరా.
గిండి స్నేక్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి తమిళనాడు. స్వర్ణ విప్లవం స్వర్ణ విప్లవం ఏ ఉత్పాదనను సూచిస్తుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 3 పండ్ల మీద స్వర్ణ విప్లవం వచ్చిందండి. ప్రపంచంలో ఎత్తైన రాజధాని ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి లూపాజ్. ప్రపంచంలో ప్రయాణానికి అనువైన పొడవైన కాలువ ఏది అంటున్నారు. దానికి సుయాజ్ కాలువ. కుట్టు మిషన్ను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సింగర్. విటమిన్లను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం 1 ఫంక్. గాంధీ జయంతి రోజు ఏ నాయకుని జన్మదినంగా కూడా జరుపుకుంటాము అంటున్నారు. ఏ నాయకుడిది అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా జరుపుకుంటారు. కోరమండల్ తీరం అని దేన్ని పిలుస్తారు అంటే దానికి సరైన సమాధానం వచ్చి 1 మన దేశ తూర్పు తీరంలో దక్షిణ భాగాన్ని ఎక్కువ మంది విద్యను అభ్యసిస్తున్న సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఇందిరాగాంధీ. మన రాజ్యాంగాన్ని ఆమోదించింది నవంబర్ 26, 1949లో. విద్యను నిర్బంధంగా బోధించడానికి సూచించే విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి ఏప్రిల్ 1, 2010 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. వీటిలో ఈ దేశానికి ఆగస్టు 15 స్వాతంత్ర దినం. ఇండియా. గురూజీ అని గాంధీ ఎవరిని సంబోధించారంట. గాంధీ గారు ఎవరిని గురూజీ అని సంబోధించారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి ఠాగూర్. మన దేశంలో తపాలా వ్యవస్థ ఏ బ్రిటిష్ గవర్నర్ కాలంలో ప్రారంభమైంది అంటే డలౌసీ. భారతదేశ అతి శక్తివంతమైన కంప్యూటర్ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పరంపద్మ. ప్రాచీన కావ్యరచనలన్నీ ఏ భాషలో ఉన్నాయి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి 2 గ్రాంధిక భాషలో ఉన్నాయన్నమాట. వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి గిడుగు రామూర్తి గారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన కవి ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు. కవిత్రయ కవులు ఎవరు అంటున్నారు. త్రయ అంటే 3, ముగ్గురు కవులు ఎవరు అంటే దానికి సరైన సమాధానం వచ్చి నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఉభయ కవిమిత్రుడు ఎవరి బిరుదు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి తిక్కన. శృంగార నైషధం కర్త ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి శ్రీనాథుడు. ఆంధ్ర కవితా పితామహుడు బిరుదు ఎవరిది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 అల్లసాని పెద్దన. ఊర్వశి కృష్ణపక్షం ప్రవాసం కావ్యాల రచయిత ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. గద్య తిక్కన బిరుదు ఎవరిది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి కందుకూరి వీరేశలింగం గారు. మహాప్రస్థాన రచయిత ఎవరు అంటే శ్రీశ్రీ గారు. కాశ్మీర దీపకళిక యాత్ర చరిత్ర ఎవరు రాశారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి 4 ఆచార్య నాయని కృష్ణకుమారి. దేశానికి స్వాతంత్రం వచ్చినా చాలామందికి పారతంత్రం పోలేదు. వాక్యంలో అసమాప క్రియ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి అప్యర్థక.
తర్వాత అక్కా చెల్లెలు ఏడుస్తారు, అయితే దగ్గరికి చేరలేదు. ఈ పొడుపు కథకు అర్థం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2. కళ్ళు. కళ్ళు వేడుస్తాయి కానీ దగ్గరికి చేరలేవు కదా. సిరిగలవాడు ఏ సమాసం అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 అండి, బహువ్రీహి. కళత్రం పదానికి పర్యాయ పదాలు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి భార్య, ఇల్లాలు, సతీ. తర్వాత నవయుగ చక్రవర్తి బిరుదున్న కవి ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి గుర్రం జాషువా. అత్యాస పదాన్ని విడదీసి రాస్తే ఏమొస్తుంది అంటే అతి ప్లస్ ఆశ, అత్యాస. తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి ప్రసిద్ధమైన ఏంటది కవితా సంపుటి. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకోవడానికి శ్రేష్టమైన పద్ధతి ఏంటి అంటే సన్నివేశ. వాచికాభినయం, ఆంగికాభినయం దేనిలోని అంశాలు అంటే భాషణంలోని అంశాలు. ఉపవాచక బోధనలో ఉత్తమ పద్ధతి ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి పఠన. తెలుగు భాషలో బోధనా లక్ష్యాలు ఎన్ని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2. విద్యార్థి అభ్యసన పటిమను మదింపు చేయడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏంటి అంటే దానికి సరైన సమాధానం సమగ్ర. బాహ్య పఠన పద్ధతి ఎవరికి సంబంధించింది అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి విద్యార్థికి సంబంధించింది అన్నమాట. తర్వాత మనం ఇంగ్లీష్కి సంబంధించినవి నేర్చుకుందాము. ఇక్కడ చూడండి, లత అండ్ ప్రమీల వర్ ఏబుల్ టు క్రాస్ ద రోడ్. ద సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్స్ ఏంటి అంటే ఎ పార్ట్ ఎబిలిటీ. హరి అండ్ గిరి హియర్ ఫర్ 10 years. చూస్ ద కరెక్ట్ వెర్బ్ ఫ్రమ్ టు ద కంప్లీట్ ద సెంటెన్స్. అక్కడ కరెక్ట్ వెర్బ్ సెలెక్ట్ చేసుకొని మనం చెప్పాలి అనమాట. దానికి సరైన సమాధానం వచ్చేసి హ్యావ్ బీన్ లివింగ్. యూజ్డ్ టు ఈజ్ యూజ్డ్ ఫర్. యూజ్డ్ టు అనేది దేనికి యూజ్ చేస్తామని. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 ద పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ కోసం యూజ్ చేస్తాం. ఇన్ విచ్ గివెన్ ఆల్టర్నేటివ్ ద అండర్లైన్ పార్ట్ ఈజ్ ప్రొనౌన్స్డ్ సేమ్ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ ద వర్డ్ వాంటెడ్. దానికి సరైన సమాధానం వచ్చేసి మెండెడ్. థ్యాంక్ యూ అ లాట్ ఫర్ దిస్. ద సెంటెన్స్ ఈజ్ అది ఎలాంటి సెంటెన్స్? 3 ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. తర్వాత ప్రశ్న, షల్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్? పాసివ్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్. దానికి సరైన సమాధానం వచ్చేసి would you be asked a question by me. తర్వాత he spent all his money books. దానికి సరైన సమాధానం వచ్చేసి on. he spent all his money on books. which of the following is a wrongly spelled word? రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పర్మనెంట్. యాజ్ ఐ యామ్, హౌ ఐ వాంట్ టు అటెండ్ మై డ్యూటీ. ద రైట్ వర్డ్ టు ద అబౌవ్ బ్లాంక్. దానికి సరైన సమాధానం వచ్చేసి యాజ్ ఐ యామ్ వెల్, హౌ ఐ వాంట్ టు అటెండ్ టు మై డ్యూటీ. అదేంటి సరైన సమాధానం? ద డాగ్స్ విచ్ బార్క్ జనరలీ డోంట్ బైట్. ద క్వశ్చన్ ట్యాగ్
టు బి యాడెడ్ టు ద అబౌవ్ ఈజ్. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 అండి. డూ దే. తర్వాత ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఎట్ 8 minutes. దానికి సరైన సమాధానం వచ్చేసి 2. ద హిమాలయస్ ఆర్ డాష్ మౌంటైన్స్. దానికి సరైన సమాధానం వచ్చేసి హై మౌంటైన్స్. ద హిమాలయస్ ఆర్ హై మౌంటైన్స్.